ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు దేవాలయాలపై మరియు దేవాలయ ఆస్తులపై ప్రభుత్వ అనవసర పెత్తనం పెరిగిపోతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు వైవి రామయ్య ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న భూములను అభివృద్ది పేరుతో గూగుల్ లాంటి సంస్థకు ఇవ్వడం హిందుత్వంపై దాడిగా అభివర్ణించారు. అనేక వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ భక్తులు స్వామి సేవకు దానం చేసిన భూములను ప్రభుత్వాలు వేరే అవసరాలకు వినియోగించడం విశ్వ హిందూ పరిషత్ సహించేది లేదన్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం అన్ని రెవెన్యూ జిల్లాలలో స్థానిక కలెక్టర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వినతి పత్రాలు సమర్పించామని జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ శేషసాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, నిరంజన్, దామోదర్, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాద్రి దేవాలయం సంబంధించినటువంటి భూములను డేటా సెంటర్ కు ఇవ్వడం శోచనీయం కాదు. హిందువులకు సంబంధించి దేవాలయ భూములు అనేక ఉన్నాయి ఈ దేశవ్యాప్తంగా. అయితే రాష్ట్రంలో ఒక సింహాద్రి భూములు డేటాకు కంపెనీకి ఇవ్వడం చాలా శోచనీయమని మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈ దేవాలయాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పినట్లయితే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకుండదు. హిందూ దైవిక దారిక సంస్థలను కూడా ఈ కార్యక్రమం కోసం వెంటబడి మేమందరం తీవ్ర పరిణామాలను సృష్టిస్తాం. దయచేసి ఈ డేటా కంపెనీకి అప్పచెప్పిన భూములు ఇరికించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా దేవాలయాలకు సంబంధించిన భూములను ఆ దేవాలయకే కేటాయించి ఈ యొక్క సంస్కృతిని నాగరికతను దేవాలయాల యొక్క సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ ఈ యొక్క డేటా భూములు మళ్ళీ ఎక్కి తీసుకోవాల్సిందిగా కోరమంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల అన్ని జిల్లా కేంద్రాలలో విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నవించడం జరిగినది. మెమోరాండం ఇప్పుడే మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము. రాష్ట్రంలో సింహాచలం దేవస్థాన భూములు అయితేనేమి, దేవాలయాల పవిత్రమైన పుణ్యక్షేత్రాల భూములు కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇది ఖండించే విషయము. ప్రభుత్వాలకు చేత కావడం లేదు. ఈ అన్యాకాంతం ఎవరైతే చేసుకుంటున్నారో వారికి సహకారం అందించే విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కొంతమంది ఆఫీసర్లు చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భక్తులు మనోభావాలకు దెబ్బ తగులుతుంది. భక్తులు సేవా కార్యక్రమాలకు హిందూ దేవాలయ అభివృద్ధి కొరకు దానం చేసినటువంటి భూములను ఇలా ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అనేది సరైన చర్య కాదు. ఇది హిందూ ధార్మిక వ్యవస్థకు, హిందూ సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద ఖండిస్తున్నాయి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.